Dr. Raghuraman sir is a highly respected physician in Telangana, known not only for his medical expertise but also for his deep humanitarian values. Guided by the principle, service to humanity is service to divinity. Sir founded the Dharam Sushila Devi Memorial Trust in 2006, through which Sir has been actively involved in social service, environmental awareness and community welfare programs. Sir's compassionate approach to medicine truly reflects the spirit of Vaidyo Narayana Hari, an alumnus of Kakatiya Medical College, where Sir earned his MD in medicine and was awarded the gold medal as the best outgoing student. Dr. Raghuraman sir has been in private medical practice as a family physician since 1982. Sir has served as the chairman of the Physician Association of Karimnagar and is a life member of national medical bodies including the IMA and API. A voracious reader and a committed social reformer, Sir continues to inspire many through his service, wisdom and dedication to society. It is now our privilege to listen to our esteemed guest of honor, Dr. Raghuraman sir. May I now request sir to kindly address the gathering. ముందుగా అందరికీ నమస్కారం. తెలుగు ఇంగ్లీష్ అనేది తర్వాత చెప్తాను. ఈ వివేకానంద స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే విఆర్ఎస్ అని పిలుస్తున్నామో, ఈ పాఠశాల స్థాపనలో దాని సుదీర్ఘమైన ప్రయాణంలో ఈరోజు మీరు జరుపుకుంటున్న 43వ వార్షికోత్సవం నాకు కొంత దగ్గరి సంబంధం ఉంది. అది చెప్పే ముందు వేదికను అలంకరించిన పెద్దలు, చైర్మన్ గారు డాక్టర్ పొల్సాని సుధాకర్ రావు గారు నాకు చాలా అత్యంత ఆప్తుడు, నా స్కూల్మేట్. వారి గురించి లలిత కుమారి గారు, ప్రిన్సిపాల్ మేడం చెప్పారు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలు అకాడమిక్ డైరెక్టర్ లలిత కుమారి గారు, ప్రిన్సిపల్ మేడం బలివాడ రేణుక గారు, తెలుగు పండితులు కవి శ్రీ గండ్ర లక్ష్మణరావు గారు, అనుకోకుండా చీఫ్ గెస్ట్ గారు ఆలస్యంగా వస్తున్నారు, ముందు మీరు ప్రారంభించండి అన్నారు. గతంలో కూడా నేను 1-2 సార్లు ఈ పాఠశాలకి రావడం జరిగింది, అంటే గెస్ట్గా. అదర్వైజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద స్కూల్. సో ఇందాక లలిత కుమార్ గారు ఇచ్చిన స్ఫూర్తితో నేను పూర్తిగా తెలుగు, అలాగే మేడం లాగానే కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన ఈవెంట్ 1 నుంచి 5 తరగతి వరకే అని మేడం గారు చెప్పారు ఇందాక. సో కొంచెం తల్లిదండ్రులకి పిల్లలకి అర్థం కావడానికి తెలుగు కూడా వాడతాం. సుధాకర్ రావు గారు చెప్పినట్టు వారి మామగారైన వెల్చాల కొండలరావు గారు చాలా విజనరీ. ఆ కాలంలో అంటే 1983 ప్రాంతంలో, 83 అనకండి, అది 1983. ఆ సమయంలో ఈ తెలంగాణ ప్రాంతంలో మంచి సిబిఎస్ఈ విద్యాలయం లేదని వారు ఆలోచించి ఈ విఆర్ఎస్ అనేది ప్రారంభించడం జరిగింది. దీని ప్రారంభంలో సుధాకర్ రావు గారు చెప్పినట్టు ఈ ప్రెమిసెస్కి మాకు కొంచెం దగ్గరి అనుబంధం ఉంది. మా నాన్నగారు దీంతో అసోసియేట్ అయ్యి ఉండేవారు. అయితే కొండలరావు గారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి మేము పాఠశాల ప్రారంభిస్తున్నాము, మీ ప్లేస్ కొంచెం వాడుకుంటాము అని చెప్పినప్పుడు అంగీకరించి వారికి ఈ పాఠశాల ప్రారంభంలో అప్పుడు సహాయపడ్డారు. దాన్ని ఒక పరంపరగా ముందుకు తీసుకెళ్తున్నారు సుధాకర్ రావు గారు, వారి మొత్తం టీం. అంటే అది ఉపాధ్యాయ బృందం కావచ్చు, సహాయక బృందం కావచ్చు, అందరూ కూడా. సో ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు సుధాకర్ రావు గారికి కూడా కొత్త కాదు. ఇందాకనే మనం అనుకున్నట్టు వారు కూడా ఒక డాక్టరే, మీకు పరిచయం లేకపోవచ్చు.
వారు కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు, తర్వాత పిల్లల స్పెషలిస్ట్ కూడా అయ్యారు. కానీ తెలుగులో ఒక వర్డ్ ఉంది, భిన్నంగా ఆలోచించాలి, విభిన్నంగా పని చేయాలి. అలాంటి వారు మన సుధాకర్ రావు గారు. ఆ రోజుల్లోనే ఎవరు ఊహించని రీతిలో ఇప్పుడు మనం ఇప్పుడిప్పుడు వింటున్నాము, ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ, ఇది ఒక రకంగా అది అనాలో వద్దో జంక్ ఫుడ్ కానీ, ఇలాంటివన్నీ వారు అప్పుడు ఆలోచించారు. చాలా కాలం క్రితం అమీర్పేట్లో ఫుడ్ ఇండస్ట్రీ తెరిచారు. ఆన్లైన్లో ఫుడ్ డెలివరీకి వారు అప్పుడే ఆద్యులు. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు సోలార్ అని చెప్పారు. సుధాకర్ రావు గారికి సోలార్ పవర్లు, ఇప్పుడు మనందరం ఇండ్ల మీద సోలార్ పెట్టుకుంటున్నాం. ప్రధానమంత్రి 78,000 ఇస్తున్నాడు, సోలార్ పెట్టుకోండి, సోలార్ పెట్టుకోండి అని. వారు సోలార్ ఎనర్జీలో కూడా చాలా కాలం క్రితమే వారికి ప్రవేశం ఉంది. అలాగే మెడికల్ కోడింగ్ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, వారి అబ్బాయి కార్తీక్ కూడా చాలా చురుకైన అబ్బాయి. ఆయన ఐసిడి ఇంటర్నేషనల్ కోడింగ్ ఆఫ్ డిసీజెస్ అని మెడికల్ కోడింగ్ కూడా ఒక సంస్థను స్థాపించి చాలామంది విద్యార్థులకు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ కాకుండా వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు సుధాకర్ రావు గారి అబ్బాయి కార్తీక్. అలాగే వారు హైదరాబాద్లో ఉన్న, కరీంనగర్లో ఉన్న, అమెరికాలో ఉన్న నిరంతరం పాఠశాల గురించి, తమ సంస్థల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే వారి తర్వాత మన డైరెక్టర్ అకాడమిక్స్ లలిత కుమారి గారు మీ అందరికీ పరిచయం. వారు విద్య అన్నా, విద్యార్థులన్నా వారికి ఎంత నిష్ట, ఎంత శ్రద్ధ అంటే అది మాటల్లో చెప్పలేం. సిబిఎస్ఈ టీచర్లకి, సిబిఎస్ఈ పాఠశాలలకి హైదరాబాదులో ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాం, శిక్షణ ప్రోగ్రాం పెడితే మేడం గారు వెళ్ళి కొంత వందల మంది టీచర్స్కి వారు బోధించి శిక్షణ టీచర్లకు ఇస్తారు. అంటే టీచర్లకే టీచర్ మన లలిత కుమారి గారు. అలాంటి లలిత కుమారి గారు డైరెక్టర్ అకాడమిక్స్ ఉండడం ఈ విద్యార్థులందరికీ ఒక అదృష్టం. అలాగే ఇందాక చెప్పారు, మళ్ళీ నేను చెప్తాను, వారికి బెస్ట్ టీచర్ అవార్డు కూడా గవర్నమెంట్ ఇచ్చాదని. సో అవన్నీ వారికి మామూలే, తప్పకుండా వస్తాయి, ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా బెస్ట్ టీచరే. ఇంకొక మన పెద్దలు గండ్ర లక్ష్మణరావు గారు, వారు అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. వారు తెలుగు లెక్చరర్గా రిటైర్ అయ్యారు. వారు మంచి కవి. వారికి కూడా విద్యార్థులంటే అత్యంత ప్రేమ, శ్రద్ధ. వారు స్కూల్లో తిరుగుతూ ఉంటారు. ఏ సమస్య విద్యార్థులకు, టీచర్లకు ఏమున్నా వారు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే నేను తప్పో తెలీదు, వారు అవధాని. సార్ అవధాని కదా, అవధాని అంటే అక్కడ కూర్చుంటారు, రకరకాల 7-8 మంది కూర్చొని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఏదో ప్రశ్న సాహిత్యంలో, కవిత్వంలో అవన్నీ వాళ్ళు సాల్వ్ చేయాలన్నట్టు. అంతటి ప్రతిభ కలిగిన గండ్ర లక్ష్మణరావు గారు ఈ పాఠశాలతోని అసోసియేట్ అయి ఉండడం కూడా ఈ పిల్లలందరి అదృష్టం. అలాగే రేణుకా బలివాడ గారు, వారు ఈ పిల్లలందరికీ ఇప్పుడు ప్రిన్సిపాల్. సో ప్రత్యక్షంగా ప్రతిరోజు మీకు వారు కనబడతారు, కానీ పరోక్షంగా సుధాకర్ రావు గారు, లలిత కుమారి గారు, తర్వాత ఇతర సిబ్బంది లైక్ వైస్ ప్రిన్సిపాల్ గారు, ఏఓ గారు, టీచర్సు, వార్డెన్స్ ఎవరెవరు ఉన్నారో వారందరూ పర్యవేక్షణ చేస్తుంటారు. కాబట్టే మీ పిల్లలకు బోధన కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, కంప్యూటర్ కానీ అవన్నీ సంపూర్ణంగా అందుతాయనేది మా నమ్మకం. సో ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరినీ మళ్ళీ నేను తప్పో తెలీదు, ఈ మధ్యలో ఒక హిందీ సినిమా వచ్చింది, దాని పేరు దురంధర్. దురంధర్ అనేది సంస్కృతమా సార్? దురంధర్ అనేది సంస్కృతం వర్డ్తో నాకు అర్థం తెలియదు, సినిమా చూశాను. ఈ అర్థం ఏంటి అసలు దురంధర్కి అని తర్వాత మిత్రులతో విచారిస్తే దాంతో చెప్పింది ఏంటంటే,
దురంధర్ అంటే అసాధ్యుడు, అంటే వాడు చేయలేనిది ఏమి ఉండదు, ఏదైనా చేస్తాడు. సో ఇక్కడ కూర్చున్న టీం కూడా అసాధ్యులు లేక అసాధ్యురాలు. వారు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏ శ్రమైనా చేస్తారు, ఏ కార్యక్రమమైనా చేస్తారు. సో ఇది ఒక దురంధర్ టీం అనుకోండి. తప్పుగా మాట్లాడితే క్షమించాలి. తర్వాత ఈ పాఠశాలకు నేను చెప్పాను కదా ఇంకో దగ్గర సంబంధం ఉందని. నేను కరీంనగర్లో స్టార్ట్ చేసింది 1982. సార్ స్టార్ట్ చేసిన స్కూలు 1983 దగ్గర. సో అప్పటి నుంచి అంతకు ముందు నుంచి స్కూల్ మేట్ కాబట్టి మా అసోసియేషన్ అలాగే కొనసాగుతూ ఉంది. సో మీరు ఇప్పుడు 43వ వార్షికోత్సవం చేసుకుంటున్నారు అంటే నేను 44వ చేసుకోవాలా? అలాగే ఈ స్కూల్కి ఇంకొక ప్రత్యేకత నేను గమనించాను. ఏమంటే 1983లో ఎవరైతే కొందరు పాఠశాల సిబ్బంది ఉన్నారో 83 నుంచి దాదాపు 40 ఏళ్ళ నుంచి ఈ పాఠశాలలో వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. అంటే ఒక అటాచ్మెంట్, పాఠశాలకి వాళ్ళకి ఒక అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళు అలా కొనసాగుతారు. లేకపోతే ఇవాళ రేపు ఈ పాఠశాల కాకపోతే ఇంకో పాఠశాల, ఇంకో జాబ్ అలా వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా 40 సంవత్సరాల పైన ఒక సంస్థలోనే ఉండడం అనేది నా దృష్టిలో ఒక గొప్ప విషయమే. అది విఆర్ఎస్లో ఉంది. సో నన్ను ప్రతిసారి సుధాకర్ రావు గారు, లలిత కుమారి గారు కోరుతుంటారు మా స్కూల్కు రండి అని. కానీ ఇందాక మేడం చెప్పినట్టు నేను పక్కన కూర్చుంటే చెప్తున్నారు, మేము 8:30కి స్టార్ట్ చేస్తాం సార్, మళ్ళీ మేము ఇంటికి ఎప్పుడు వెళ్తామో సాయంత్రం 5 5:30 పనిలో అన్నీ టైం గడిచిపోతుంది అని నాతో వారు మాట్లాడడం జరిగింది. దాదాపుగా మాది అదే పరిస్థితి. పొద్దున్న 9కి స్టార్ట్ అయితే అందరికీ చెప్తాము టైంకి తినండి అని. మేము తినం. ఎందుకంటే మా పేషెంట్లను చూసుకొని వాళ్ళను సంజాయించి పంపే వరకు మాకు 3:30, లంచ్ 4 అవుతుంది. సో చెప్పొచ్చేది ఏమంటే లలిత కుమార్ గారు కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ, లక్ష్మణ్ రావు గారు కానీ, వారు సమయానికి తినకపోయినా పిల్లల పట్ల శ్రద్ధతోని ఎంతో నిష్ఠతోని పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీ పిల్లలందరూ మంచి భవిష్యత్తులో ఉంటారనేది నా గట్టి నమ్మకం. ఇందాక మేడం గారు, లలిత కుమారి గారు వారు తెలుగులో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. అందుకని నేను ఇంకా ధైర్యంగా మాట్లాడుతున్నాను. సో వారు చెప్పారు, పిల్లలంటే పుస్తకాలు, విద్య, ర్యాంకులు కాదు. పిల్లలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఒక విద్యార్థిని పూర్తిగా డెవలప్ కావడమే స్కూల్ యొక్క, కాలేజ్ యొక్క బాధ్యత. వాళ్ళందరూ మనకు భవిష్యత్తులో భావి భారత పౌరులు, అంటే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఎవరు? వీళ్ళే. రేపొద్దున 10 సంవత్సరాల తర్వాత వీళ్ళే యువకులు అవుతారు. ఈ యువకుల మీదనే మన దేశం యొక్క భవిష్యత్తు కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మేడం గారు క్లియర్గా చెప్పారు, పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంటు. అన్నీ స్కూల్ మీద తోసేయకండి, అన్ని టీచర్లే చూసుకుంటారు, డబ్బులు కట్టినాం కదా మీరే చూసుకోండి. అట్లా కాదు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అని మేడం మళ్ళీ చెప్పారు. అది నేను కూడా చెప్తున్నా. ఇందాక రేణుక బలివాడ గారు యాన్యువల్ రిపోర్ట్, స్కూల్ యొక్క వార్షిక రిపోర్టు మీకు వివరించారు. కానీ లలిత కుమారి గారు అన్నట్టు మీరు శ్రద్ధగా గమనిస్తలేరు. మీ పిల్లలే అన్ని మెడల్స్, అన్ని ప్రైజులు వస్తుంటే మీరు స్తబ్దుగా ఎందుకు కూర్చున్నారు? మేడం అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవాలా? మీ పిల్లలు కదా, మీ అందరికీ ఎంత గర్వంగా ఉండాలా? సో మీరందరూ అంటే మేడం చెప్పినట్టు మీ పిల్లల మీద మీరు శ్రద్ధ పెడతలేనట్టు కనబడుతుంది. సో దయచేసి టీచర్సు, ప్రిన్సిపల్ కాకుండా మీ పిల్లల మీద మీరు కూడా శ్రద్ధ తీసుకోండి. అప్పుడే వారు మొత్తంగా డెవలప్ అవుతారు. తర్వాత విఆర్ఎస్కు ఇంకొక ప్రత్యేకత ఉంది. మీరు కూడా వేరియస్ స్కూల్స్ చూసి ఉంటారు. ఇంత పెద్ద క్యాంపస్ ఎవరికైనా ఉందా అండి? తక్కువ. చాలా పెద్ద క్యాంపస్.
వారు రకరకాల ఆటలు, స్పోర్ట్స్ ఏవి చేసుకోవాలన్నా ఇంత పెద్ద గ్రౌండ్ ఉండడం విఆర్ఎస్కి ఒక ప్రత్యేకత. ఆవిష్కార్ గురించి నేను చెప్పను, మేడం చెప్పారు కదా. తర్వాత ఎగ్జామ్స్ అనేది అది కామన్, కాకపోతే పరీక్షలు అంటే అదొక రకంగా భయపడకూడదు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు కూడా పరీక్షపై చర్చ అని పెట్టి పిల్లలతో మాట్లాడుతుంటారు. అంటే ఎగ్జామ్స్ అంటే భయపడకండి, అది మీ సెల్ఫ్ అసెస్మెంట్. నేనేం చేశాను, ఏం చదువుకున్నాను, దాని యొక్క అసెస్మెంటే ఎగ్జామ్. అలాగే చాలా కాలం క్రితం ఎప్పుడో చెప్పారు కదా, కష్టపడి చదవడం కాదు ఇష్టపడి చదవండి అని. దాన్నే మాడిఫికేషన్గా ఈ మధ్యలో నేను ఒక డాక్టర్ గురువారెడ్డి గారని మీరు వినే ఉంటారు, ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ స్పెషలిస్ట్. వారు సన్షైన్ గ్రూప్ హాస్పిటల్స్ అధినేత కూడా. వారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏమని, ఐ లైక్ వాట్ ఐ డూ, ఐ లైక్ వాట్ ఐ డూ. నేను ఏం చేస్తానో దాన్ని నేను ఇష్టపడతాను. అది ఒక సెంటెన్స్. రెండవ సెంటెన్స్లో ఏమన్నారు, ఐ డూ వాట్ ఐ లైక్, ఐ డూ వాట్ ఐ లైక్. నేను ఏది ఇష్టపడతానో అదే చేస్తాను. సో దీనిలో చాలా మీనింగ్ ఉంది, దయచేసి మీరు కూడా ఆలోచించండి. అలా ఇష్టపడి చదివితేనే వారు పైకి వస్తారు. కష్టపడి చేయాలి, కాకపోతే అందులో కంటెంట్ ఏముంది, దాన్ని ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ కూడా పిల్లలకు ఉండాలి. మేడం క్లియర్గా చెప్పారు, టీచర్స్ అంటే దే ఆర్ యువర్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్, గైడ్స్, అండ్ జస్ట్ లైక్ అవర్ ఎల్డర్స్ సిట్టింగ్ హియర్, దే ఆర్ యువర్ మెంటార్స్. మీ యువర్ చిల్డ్రన్స్ మెంటార్స్. మీ పిల్లల భవిష్యత్తు తప్పకుండా మీరు ఇక్కడున్న పాఠశాల సిబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. మేడం గారు చెప్తూ ఇంకో చిన్న విషయం చెప్పారు, నేనేదో డాక్టర్ కావాలనుకున్నా కాలేకపోయినా మా అబ్బాయి మా అమ్మాయి అయినా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అని ఎప్పుడు ఫోర్స్ చేయకూడదు అని చెప్పారు. చాలా చక్కటి విషయం చెప్పారు. ఎందుకంటే చిన్న జ్ఞాపకం, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉర్దూలో చదువుకొని మా నాన్నగారు డాక్టర్ నాగభూషణం గారు 1952లో ఎంబీబీఎస్ చదివారు. 1952 వారు అనుకున్నారో అనుకోలేదో నాకు తెలియదు. మా నలుగురు బ్రదర్స్లో నేను ఒక్కనే మెడిసిన్. నేను 1978లో సుధాకర్తోనే నేను కూడా కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను. 78. నాకు ఒక అబ్బాయి, సుధాకర్కి ఒక అబ్బాయి. సుధాకర్ సన్ డాక్టర్ కాలే, మా సన్ కూడా డాక్టర్ కాలే. ఇవాళ రేపు ఒక పిచ్చి ఉంది కదా, డాక్టర్ సన్ డాక్టరే కావాలా, ఇంజనీర్ సన్ ఇంజనీరే కావాలా, అట్లాంటి ఫోర్స్ చేయకూడదు. నా అబ్బాయి 10థ్లోనే చెప్పేసాడు, నాకు బైపీసీ వద్దు. మేమేం ఫోర్స్ చేయలే. ఎంపీసీ చదువుకున్నాడు, బీటెక్ అయింది, ఎంటెక్ అయింది, ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు, ఏ టెన్షన్ లేదు. అలాగే దయచేసి పర్సనల్ ఏమనుకోవద్దు. మా అబ్బాయికి ఒక్కతే అమ్మాయి, మేడంకి తెలుసు. ఆ అమ్మాయి 10థ్లో ఉంది. ఆ 10థ్లో షీ ఈజ్ వెరీ క్లియర్, నేను తాతయ్యలాగా డాక్టర్ కాను, నేను నాన్నలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాను. ఇందాక మేడం గారు క్లియర్గా చెప్పారు, డాక్టరు ఇంజనీరు వదిలేసి చాలా దారులు ఉన్నాయి. దయచేసి వారి మీద దృష్టి పెట్టండి. మీ అబ్బాయి అమ్మాయి ఏం చదువుకోదలుచుకున్నారో దాన్నే ప్రోత్సహించండి. వారిని రుద్ది చైతన్య నారాయణ అని చంపకండి అని చాలా చక్కటి మాటలు చెప్పారు. అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. అండ్ 10థ్లో ఉన్న మా మన్మరాలు, ఆమె చెప్పింది ఏం చేస్తావమ్మా అంటే, నేను బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తా. ఆర్ట్స్ అంత క్లియర్గా ఉన్నారు ఇవాళ రేపటి పిల్లలు. కాబట్టి మీరు చక్కగా కూర్చొని మీ పిల్లలతో మాట్లాడి వారి ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు అని ఆలోచించండి. తప్పితే మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళ అబ్బాయి చైతన్య వెళ్ళాడు, నీట్ కోసమే పంపించాలా, అలా పిచ్చి కంపారిజన్ అనేది వర్స్ట్ థింగ్. పోల్చకూడదు ఎప్పుడు. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. ఎవరికి వారే ప్రత్యేకులు. ఒకరితోని పోల్చి ఎప్పుడు కించపరచొద్దు పిల్లలు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి.
మేడం గారు చాలా కవర్ చేశారు. మొబైల్ గురించి ఒకటి చెప్పారు, నేను ఒక విషయం యాడ్ చేస్తాను. చాలా పాఠశాలల్లో సుధాకర్, కమ్యూనికేషన్ టు ద పేరెంట్స్ ఫ్రమ్ స్కూల్ టు ది పేరెంట్స్ ఈ త్రూ మొబైల్. ఇవాళ టైం టేబుల్ కానీ, హాలిడే కానీ, స్కూల్ ఉందా లేదా, ఏముంది, అన్ని తల్లిదండ్రుల మొబైల్కే వెళ్తున్నాయి. ఆ మొబైల్ని వాళ్ళు పిల్లలకి ఇచ్చేస్తున్నారు. చూసుకో, మీ స్కూల్ ఏదో ప్రోగ్రాం వచ్చింది, మరి మేడం గారు చెప్పారు, జనరల్గా చెప్తున్నాము మొబైల్ వాడకూడదని. సో ఈ కమ్యూనికేషన్ ఛానల్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా వితౌట్ మొబైల్, ఆర్ ఇఫ్ మొబైల్ ఈజ్ దేర్ లెట్ ఇట్ బీ సమ్ నాట్ ఏ స్మార్ట్ ఫోన్. సో ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈరోజు స్కూల్కి హాలిడే, వర్షం పడ్డది, ఎట్లా తెలవాలా? మీ అందరికీ మెసేజ్ వస్తుంది. మరి మొబైల్ చూడొద్దు అంటున్నారు, మరి మన చేతిలో ఉంటే పిల్లలు అడుగుతారు. సో దాని మీద ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? దయచేసి పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం కూడా ఆలోచించి వారికి కమ్యూనికేషన్ ఎట్లా చేరాలి. 10 రోజులు దసరా హాలిడేస్ అయినాయి, మరి స్కూల్ రీఓపెనింగ్ ఉంది, తల్లిదండ్రులకు ఎలా తెలవాలి? వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెడతారు, గ్రూప్ మెసేజ్ పెడతారు. ఇలా కాకుండా ఇంకేమైనా ఛానల్స్ ఉన్నాయా? అలాగే మేడం గారు చెప్పినట్టు మన దేశంలో ఇప్పుడు ఏమీ రూల్స్ నియంత్రణ లేదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు ఇవే చూడాలా, ఇవి చూడకూడదు అని లేదు. అది మన దురదృష్టం. కాకపోతే నాకు తెలిసి స్మార్ట్ ఫోన్లో కూడా కొన్ని లాక్స్ ఉంటాయి. ఆ లాక్ వేసేస్తే ఆ పిల్లలకి ఆ కంటెంట్ ఓపెన్ కాదు. ఇఫ్ ఐఎమ్ రైట్ సుధాకర్, అట్లాంటివి ఏమన్నా ఉంటే తల్లిదండ్రులకి మీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయినప్పుడు దయచేసి మేడం యూ ఇన్ఫార్మ్ పేరెంట్స్ టు డౌన్లోడ్ దట్ యాప్ అండ్ ఇన్స్టాల్ ఇట్ సో దట్ దే కెనాట్ ఎంటర్ దట్ టిక్టాక్ ఆర్ దట్ నాన్ సెన్స్, Korean or whatever it is. Even if they give smartphone, they can only see the school news or whatever is necessary, not everything. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా మీకు కల్చరల్ ప్రోగ్రామ్ చూపెట్టడానికి వెయిట్ చేస్తున్నారు. సో నేను ఎక్కువ సమయం తీసుకోకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద స్కూల్ యాజమాన్యానికి చాలా కృతజ్ఞుని. తెలుగులో ఇంగ్లీష్లో నేను మాట్లాడినా మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.